ఏపీ రాజధాని అమరావతి అవసరాలకు అనుగుణంగా మంగళగిరి రైల్వే స్టేషన్ను 12.56 కోట్లతో అత్యాధునికంగా తీర్చిదిద్దారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలు అందించేలా దీనిని ఆధునీకరించారు. సరికొత్త కాంతులతో మెరిసిపోతున్న ఈ రైల్వే స్టేషన్ను ఈ నెల 17న ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ ఆధునికీకరణలో భాగంగా ఆకర్షణీయమైన ముఖద్వారం, విశాలమైన ప్రవేశ మండపం, మోడర్న్ వెయిటింగ్ హాళ్లు, రిటైరింగ్ రూములను ఏర్పాటు చేశారు. స్థానిక చేనేత సంస్కృతి ప్రతిబింబించేలా మహిళా చేనేత కార్మికురాలి నమూనాను అమరావతి సంకేతంగా బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నవలూరు వైపు రెండో ప్రవేశ ద్వారం, వీఐపీ లాంజ్, ఆధునిక టికెట్ బుకింగ్ కౌంటర్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లాట్ఫామ్ల మధ్య రాకపోకల కోసం 2 కొత్త లిఫ్ట్లు, దివ్యాంగుల కోసం పాత్వేలు, ప్రత్యేక టాయిలెట్స్ నిర్మించారు. స్టేషన్ ఇరువైపులా సర్క్యులేటింగ్ ఏరియాలు, పార్కింగ్ స్థలాలు, అందమైన పచ్చదనం, సీసీటీవీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రపంచ స్థాయి సౌకర్యాలు రాజధాని ప్రాంత రవాణా రంగానికి, స్థానిక ఆర్థికాభివృద్ధికి ఎంతో ఊతాన్నిస్తాయని రైల్వే అధికారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమృత్ భారత్ మరి స్టేషన్ స్కీమ్ కింద ఈ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి ఈ యొక్క మంగళగిరి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ మరి స్టేషన్ స్కీమ్ కింద ఈ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి ఈ యొక్క మంగళగిరి రైల్వే స్టేషన్లో మరి విశాలమైనటువంటి వెయిటింగ్ హాల్స్, ఇటు లిఫ్ట్లు కానీ, మరి ఈ యొక్క మెట్లు కానీ, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. మరి యొక్క అధునాతనమైనటువంటి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ని ఇవాళ మంగళగిరిలో మనం చూస్తున్నాము. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మరి యొక్క రైల్వే స్టేషన్ల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొని డెవలప్ చేస్తూ ఉంది. కారణం ఏంటంటే రవాణా సౌకర్యం మెరుగుగా ఉన్నప్పుడే మరి ప్రజాజీవనం మరి ముందుకు వెళ్తుంది, అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మరి ఈ విధంగా అభివృద్ధి పదంలో మరి యొక్క ఎన్డీఏ కూటమి యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి శాసనసభ్యులు మరి నారా లోకేష్ గారు, మరి అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక కొత్త విజన్తో ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం ఈ రైల్వే స్టేషన్లు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవాళ ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా, భారత్ను అభివృద్ధి చేసే దిశగా మరి ముందుకు తీసుకునే నిర్ణయాల్లో మరి ఈ నెల 17వ తారీఖున వర్చువల్గా ఢిల్లీ నుండి వారు ఈ యొక్క దేశంలోని ప్రతి ఒక్క అభివృద్ధి చెందినటువంటి రైల్వే స్టేషన్లను వర్చువల్ ద్వారా మరి